అందరికీ నమస్కారం. తమిళనాడులో రాజకీయాలు ట్విస్టుల మీద ట్విస్టులతో సస్పెన్స్ థ్రిల్లర్ను మరిపిస్తున్నాయి. రోజుకు ఒక కొత్త తరహా ట్విస్టుతో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. తాజాగా అన్నా డీఎంకేకి చెందినటువంటి షణ్ముగం నేతృత్వంలోని ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోయి పళనిస్వామి యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చేశారు. వీరంతా కూడా ఎస్పీ వేణుమణి నేతృత్వంలో ఫ్లోర్ లీడర్గా టీవీకే పార్టీకి బేషరతుగా మద్దతు ఇస్తున్నామని చెప్పి తెలియజేశారు. డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలనుకున్నటువంటి ఏడీఎంకే పార్టీ నేత పళనిస్వామి యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే తామంతా బయటకు వచ్చామని, ఈ సందర్భంగా విజయ్కు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లుగా తీర్మానం చేశామని చెప్పి మీడియా సాక్షిగా పేర్కొన్నారు. అయితే నిన్న టీవీకే పార్టీ అధినేత ముఖ్యమంత్రి విజయ్ డిఎంకే నేత స్టాలిన్కు ఇంటికి వెళ్లి ఆయన కలవటం కూడా ఆసక్తికర చర్చకు దారితీసింది. అక్కడ రాజకీయానికి సంబంధించినటువంటి చర్చలేమీ కూడా రాలేదు. కానీ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విజయ్కు మద్దతుగా డిఎంకే పార్టీ నేత స్టాలిన్ తమ మిత్రపక్ష కూటాలైనటువంటి వామపక్ష నేతలను, వీసీకే పార్టీకి చెందినటువంటి నేతలను, అలాగే ఐయుఎంఎల్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను ఒప్పించి విజయ్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గాను బయట నుంచి ఇచ్చినటువంటి మద్దతుకు కృతజ్ఞతగానే నిన్న మర్యాదపూర్వకంగా స్టాలిన్ కలవటం జరిగింది అయితే తెలిసింది. అయితే ఎలక్షన్కు ముందుకు ఎన్ని విమర్శలు వచ్చినా సరే చివరి నిమిషంలో వీసీకే పార్టీని అలాగే ఐయుఎంఎల్ పార్టీలు డిఎంకే నేతృత్వంలో స్టాలిన్ సూచనల మేరకే విజయ్ పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించినట్టుగా తెలిసింది. ఇదే సందర్భంలో ఏడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి షణ్ముగం కూడా తమ 20 మంది ఎమ్మెల్యేలతో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా సరే విజయ్ స్టాలిన్ యొక్క మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇదే సందర్భంగా ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం అయితే ఉంది. మొన్న ప్రమాణ స్వీకారం అయినప్పటి నుంచి కూడా టీవీకే పార్టీ విధానాలపై విజయ్పై వీసీకే పార్టీకి చెందినటువంటి నేతలు, ఐయుఎంఎల్ పార్టీకి చెందినటువంటి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రమాణ స్వీకారం టైంలో వందే మాతర గీతం యొక్క 6 చరణాలను పాడటం, అంటే అందులో అన్ని మతాల యొక్క సారాంశాన్ని ఎత్తుకుంటూ పాడినటువంటి వందే మాతర గీతాన్ని కానీ, అలాగే జనగణమనని ఆఖరణ తమిళనాడు రాష్ట్ర గీతాన్ని ఆలపించడం అన్నది అది తమిళ యొక్క మనోభావాలు అవమానించడం అన్నట్టుగా వీసీకే పార్టీ బహిరంగంగానే విమర్శించింది. అయితే ఇటువంటి విమర్శల నేపథ్యంలో విజయ్ అయితే మాత్రం ఏమాత్రం కూడా తన యొక్క సంయమాన్ని కోల్పోకుండా స్టాలిన్ని కలిసి తన యొక్క మద్దతు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతగా ఆయన మర్యాదపూర్వకంగా కలిశారన్నట్టుగా అయితే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల నేపథ్యంలో ఇప్పుడు అన్నా డీఎంకే పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు షణ్ముగం నేతృత్వంలో విడిపోయి ఒక గ్రూప్గా ఏర్పడి బేషరతుగా విజయ్కి మద్దతు ఇస్తున్నాం అన్నట్టుగా చేసినటువంటి తీర్మానంలో గవర్నర్ ఏదైతే 118 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ కావాలి, ఆ పార్టీల యొక్క మద్దతు ఇస్తున్నటువంటి లేఖలు వస్తేనే కానీ మీరు ప్రమాణ స్వీకారం చేయడానికి కుదరదని చెప్పి భీష్మించి కూర్చున్నటువంటి సమయంలో వీసీకే పార్టీ, ఐయుఎంఎల్ పార్టీ చివరి నిమిషంలో మద్దతు ఇచ్చాయి. అయితే రేపు 13వ తారీఖున బల నిరూపణ చేసుకోవాల్సిందిగా గవర్నర్ అయితే చెప్పడం జరిగింది. ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్తో కూడినటువంటి ఎమ్మెల్యేలు లేఖలు గవర్నర్కి అందే. అదే విధంగా 118 మంది మ్యాజిక్ ఫిగర్ని దాటి విజయ్ 120 మంది వరకు చేరుకున్నారు. కానీ అయినప్పటికీ బల నిరూపణ చేసుకోవాల్సిందని చెప్పి గవర్నర్ సూచించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈరోజు అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అయితే ఇదే సమయంలో డిఎంకే పార్టీకి చెందినటువంటి నేతలందరూ కూడా బయటకు వచ్చి విజయ్కి మద్దతు ఇవ్వడంతో ఈరోజు స్పీకర్ ఎన్నిక, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక లాంఛనంగా జరగనుంది. దీంతో రేపు జరగబోయే అసెంబ్లీలో జరగబోయేటువంటి బల నిరూపణలో కూడా విజయ్ సులభంగానే టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు, అలాగే ఇప్పుడు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో ఏడీఎంకే నుంచి వేణుమణి నేతృత్వంలో బయటకు వచ్చేసినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా మద్దతు ఇస్తున్నారో తెలిసింది. దీంతో రేపు జరగబోయే బల నిరూపణలో విజయ్ తప్పకుండా సక్సెస్ సాధిస్తారన్నటువంటి విషయం అయితే ప్రస్తుతానికి స్పష్టంగా తెలుస్తుంది. వారందరూ కూడా విజయ్కి మద్దతు ఇస్తున్నారు. అర్జున్ యాదవ్తో వీళ్ళు ముందు నుంచి కూడా అంటే వీసీకే పార్టీతోటి, ఐయుఎంఎల్ పార్టీతోటి విజయ్ సంప్రదింపులు జరుపుతున్నప్పటి నుంచి కూడా ముందు నుంచి కూడా ఏడీఎంకే పార్టీకి చెందినటువంటి షణ్ముగం నేతృత్వంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా పళనిస్వామిని విడిచిపెట్టారు. ఆ సమయంలో విజయ్కి మద్దతుగా తాము ఉన్నామని చెప్పి తెలియజేసిన విజయ్ మాత్రం తన యొక్క పార్టీలోని కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా చిన్న పార్టీలైనటువంటి వీసీకే పార్టీ, ఐయుఎంఎల్ పార్టీకి సంబంధించినటువంటి వారి మద్దతు తీసుకునే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వామపక్ష నేతలు కూడా బయట నుంచే విజయ్కి మద్దతు ఇస్తున్నారని చెప్పిన నేపథ్యంలో విజయ్ యొక్క 108 స్థానాలు అనగా ఆయన ఒక స్థానంలో రాజీనామా చేస్తూ 107 స్థానాలు, కాంగ్రెస్ మద్దతు ఇచ్చినటువంటి 5 స్థానాలతో కలిపి 112 నుంచి 113 స్థానాల్లో ఉన్నారు. తర్వాత వామపక్ష నేతలు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు డిఎంకే పార్టీకి నుంచి చెందిన సపోర్ట్గా నిలిచినటువంటి వామపక్ష నేతలు కానీ, అంటే ఆ కూటమి నుంచి సపోర్ట్గా నిలిచినటువంటి వామపక్ష నేతలు కానీ, వీసీకే పార్టీకి చెందినటువంటి వారు కానీ, అలాగే ఐయుఎంఎల్ పార్టీకి చెందినటువంటి వారు కానీ వీరందరూ కలిపితే 120 మంది అయ్యారు. అయితే వీరితో తాజాగా ఏడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు చేరటంతో ఆ సంఖ్య
ఇంచుమించుగా 140కి చేరుతుందని చెప్పాలి. అంటే రేపు జరగబోయే ఫ్లోర్ లీడర్ సభలో ఖచ్చితంగా విజయ్ అయితే మాత్రం సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని అందించడానికి అన్ని రకాలుగా మార్గాలు అయితే ఏర్పడ్డాయి. ఈరోజు డిఎంకే పార్టీ ఈరోజు ఈరోజు స్పీకర్ ఎన్నిక, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో భాగంగా టీవీకే పార్టీకి పూర్తిగా తమ మద్దతును అయితే తెలియజేస్తున్నామని చెప్పి అన్నా డిఎంకే పార్టీకి చెందినటువంటి విడిపోయినటువంటి నేతలందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం, ఏడీఎంకే పార్టీకి అధినేతగా ఉన్నటువంటి జయలలిత, గతంలో ఆ జయలలిత తర్వాత ఆ పార్టీని పళనిస్వామి జయలలిత అనంతరం కొంతకాలం ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత పళనిస్వామి, వీరిద్దరూ కూడా ఏడీఎంకే పార్టీని ప్రముఖంగా నడిపిస్తున్నటువంటి వ్యక్తులు. జయలలిత తర్వాత ఒక బలమైన నాయకత్వం ఏడీఎంకే పార్టీలో లేదన్నది, అదే అభద్రతా భావంగా అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మారిందా అన్నటువంటి అనుమానం కలుగుతుంది. ఒకవేళ డిఎంకేతో పొత్తు పెట్టుకోలేని పళనిస్వామి చేసే ప్రయత్నం ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంది. కానీ జయలలిత తర్వాత ఈరోజు ఒక సినీ రంగం నుంచి వచ్చి ఒక చరిష్మాతో ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ సుస్థిరమైన పరిపాలన అందిస్తాడు. తమిళనాడు రాజకీయాల్లో ఒక నవశాఖాన్ని సృష్టించాడు. కాబట్టి అందరూ కూడా విజయ్కి సపోర్ట్ చేయాలన్నట్టుగా బయటకు వచ్చేసినటువంటి ఈ రెబెల్ ఎమ్మెల్యేలు అందరూ కూడా, అంటే ఏ క్షణాన్ని అయితే ఒకసారి గతంలోకి వెళ్ళినట్టయితే జయలలిత ఒక విజయ్ యొక్క సినిమాని గతంలో అడ్డుకుంటూ అతను రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడేమో అన్న సమయంలో విజయ్ యొక్క సినిమాని అడ్డుకుంటే, ఆ సమయంలో విజయ్ తన తండ్రితో కలిసి జయలలితని కలవటం జరిగింది. ఆ సమయంలో ఒక రోజంతా కూడా ఆయన వెయిట్ చేయించారు, అవమానించారు. జయలలిత సమయంలో ఆలోచన నుంచే ఈరోజు ఏ రోజైనా సరే రాజకీయాల్లో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటగా విజయ్కి బీజం పడింది అన్నట్టుగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఏదైతే ఒక బలమైనటువంటి నేతగా జయలలిత పరిపాలించినటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఏదైతే బలంగా ఉందో ఏడీఎంకే పార్టీ, జయలలిత యొక్క నేతృత్వంలో ఉన్న పార్టీ ఈరోజు పూర్తిగా విచ్ఛిన్నమైపోయి అందులో సగం మంది పూర్తిగా విజయ్కి సపోర్ట్గా వచ్చేటం. అంటే భవిష్యత్తులో మిగిలిన ఎమ్మెల్యేలు కూడా, అంటే ఏడీఎంకే పార్టీలో మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కూడా పళనిస్వామి నేతృత్వాన్ని వచ్చి పూర్తిగా విజయ్కి మద్దతు ఇస్తే ఏడీఎంకే పార్టీ పూర్తిగా టీవీకే పార్టీలో విలీనమవుందా? ఎందుకంటే బలమైనటువంటి నాయకత్వం లేనటువంటి ఏడీఎంకే పార్టీ ఇప్పుడు పళనిస్వామిని నమ్ముకొని లేకపోతే పన్నీర్ సెల్వన్ నమ్ముకుని ముందుకెళ్లే పరిస్థితి అయితే కనబట్టలేదు. అదే సమయంలో డిఎంకే పార్టీ స్టాలిన్ కూడా ఒకవైపు పరోక్షంగా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి మద్దతు ఇచ్చారు. ఆయన కాంగ్రెస్తో విభేదించినప్పటికీ ఈ రాష్ట్రంలో బీజేపీ కుట్రలు కొనసాగనివ్వము, రాష్ట్రపతి పాలన రానివ్వము, ఈ రాష్ట్రంలో ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని చెప్పి విజయ్కి మద్దతుగా నిలిచారు. అదే సందర్భంలో ఆయన విజయ్ను ప్రస్తావిస్తూ ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్ మాట్లాడిన మాటలకు కూడా కౌంటర్లు ఇచ్చారు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 10 లక్షల వరకు కోట్ల వరకు అప్పు ఉందని చెప్పి విజయ్ మాట్లాడిన నేపథ్యంలో అటువంటి విషయాలు బయటపెట్టి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దిగదార్చకూడదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలి. కానీ ఇటువంటి కామెంట్లు చేయటం అర్ధరహితము, లేదా తమ ప్రభుత్వం వల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది అన్నట్టుగా ఈ తరహా కామెంట్లు చేయటం మంచిది కాదన్నట్టుగా ఆయన విజయ్కి సూచనలు చేయటం జరిగింది. అయితే ఈ పరిస్థితులన్నిటి మధ్య ప్రమాణ స్వీకారం ముందు ఎన్ని పరిస్థితులు అయితే ఎదుర్కొన్నారో, ప్రమాణ స్వీకారం తర్వాత కూడా ఆయన ప్రభుత్వాన్ని తన యొక్క బల నిరూపణ చేసుకోవడానికి ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలు ఏర్పడుతున్న సమయంలో ఇప్పుడు అన్నా డిఎంకే ఏ పార్టీ నుంచి అయితే బయటకు వచ్చినటువంటి రెబెల్ ఎమ్మెల్యేలు అందరూ కూడా విజయ్కి మద్దతుగా నిలవటంతో రేపు జరగబోయే బల నిరూపణలో విజయ్ ఖచ్చితంగా విజయం సాధించి తమిళనాడులో ఒక సుస్థిరమైన పరిపాలన అందించడానికి ఆయన బల నిరూపణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ సూచించినట్టుగా ఆయన బల నిరూపణ పూర్తి చేసుకుని పూర్తి స్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని పరిపాలన కోసం కొనసాగించడానికి ముందుకు వెళ్తున్నారు.